నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల సంగ్రామం త్వరలో రానున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనపై సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా ప్రభుత్వంగా ముందుకెళ్తున్న తరుణంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే విషయాన్ని సర్వే ద్వారా అధినేత తెలుసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అత్యధిక శాతం విజయాన్ని సాధించే దిశగా అధినేత ఆలోచిస్తున్న తరుణంలో ఈ సర్వే ప్రధాన భూమిక పోషించనుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న సమగ్ర సర్వేపై సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. స్థానిక సంస్థల సంగ్రామం త్వరలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, స్థానికంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలతో ఎంతవరకు మమేకమై ఉంటున్నారు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎంతవరకు మమేకమై ఉంటున్నారు, ఎంతవరకు ప్రజల్లో పనిచేస్తున్నారు, ఎమ్మెల్యే గ్రూపులను ఏమైనా తయారు చేస్తున్నారా, ఎమ్మెల్యేపై ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా, స్థానికంగా పార్టీ బలం ఎంత, స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలలో మరి ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది అనే విధంగా సమగ్ర సర్వే చేయించే విధంగా మరి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సర్వే దిశగా వెళ్తున్నట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. అయితే ఈ విషయానికి వచ్చే వరకు ఎన్నికల ముందే స్థానిక సంస్థల కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా, లేదు ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా, మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు వారి శాఖల పరంగా అధినేతకు సంతృప్తి కలిగే విధంగా పనితీరు లేదు అనే విధంగా ఇంతకుముందు సర్వేలు తీయించుకున్న నేపథ్యం, వారిని హెచ్చరించిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మరి వారు పనితీరు ఏమన్నా మార్చుకున్నారా, చంద్రబాబు నాయుడు గారికి తృప్తి కలిగే విధంగా వారు పనితీరు ఉందా లేదా, మరి ఇప్పుడు మార్చబోయేది ఎంతమందిని ఉద్వాసన పలికే అవకాశం ఉంది, మంత్రివర్గంలోంచి ఎంతమందిని ఉద్వాసన పలికే అవకాశం ఉంది, ఎంతమందిని కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంది, ఈ స్థానిక ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమాన్ని చేస్తారా, లేదు స్థానిక ఎన్నికల కంటే ముందే చేస్తారా అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు కూడా ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో స్థానికంగా మున్సిపల్స్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రధాన అంశాన్ని సంతరించుకున్న నేపథ్యం. పార్టీపై ఏమైనా వ్యతిరేకత ఉందా, ప్రజల స్పందన ఏంటి అనే విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు విషయానికి వచ్చే వరకు ఏ విధంగా ఉంది, జోగి రమేష్ లాంటి అంబటి రాంబాబు ఇంటిపై జరిగినటువంటి దాడి విషయంలో ప్రజల స్పందన ఏంటి, లడ్డూ ప్రసాదం విషయంలో ప్రజల స్పందన ఏంటి, మెడికల్ కాలేజీ విషయానికి వచ్చే వరకు ప్రజల స్పందన ఏంటి, అమరావతి విషయానికి వచ్చే వరకు ప్రజల స్పందన ఏంటి, మరి కొత్తగా జగన్ తీసుకొచ్చినటువంటి మావిగన్ అనే ప్రతిపాదన విషయంలో ప్రజల స్పందన ఏంటి, ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించిన నేపథ్యంలో ప్రజల స్పందన ఏంటి అనే విధంగా తెలుసుకునే విధంగా ఈ చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యం. అదేవిధంగా సర్వే చేయిస్తున్న నేపథ్యం. ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా ఉందా, వైసీపీ లేవనెత్తుతున్నటువంటి అంశాల మీద ప్రజల ప్రభావం ఏంటి, వైసీపీ లేవనెత్తుతున్న అంశాలను ప్రజలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నారు, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నారు అనే విషయం మీద ఈ సర్వే సాగిస్తున్న నేపథ్యం. ఈ సర్వే ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళి అధిక శాతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను మున్సిపల్ కావచ్చు, పంచాయతీలను కావచ్చు కైవసం చేసుకునే విధంగా ఈ సర్వే ఉపయోగపడుతుందనే దిశగా అధినేత భావిస్తున్నట్లుగా మరి మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చే వరకు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అసలు వీరి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, వీరి ప్రజలతో ఎంతవరకు మమేకమై ఉంటున్నారు, ప్రజలకు వీరిపై ఎటువంటి స్పందన ఉంది, ప్రజలు వీరిపై ఎంతవరకు గౌరవంతో ఉన్నారు, సంక్షేమ పథకాలను అందించడంలో వీరు ప్రజలతో ఎంతవరకు మమేకమై ఉంటున్నారు అనే విషయాన్ని కూడా సర్వే ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్న నేపథ్యం. అదేవిధంగా
గ్రామ స్థాయి విషయానికి వచ్చే వరకు ఒక సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జెడ్పీటీసీగా కానీ, కౌన్సిలర్గా కానీ, కార్పొరేటర్గా కానీ ఒక పదవి తీసుకోవాలనుకునేవారు, పోటీలో నిలబడాలనుకునేవారు వారు వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఈ సర్వే ద్వారా ఉందనేది తెలియవస్తున్న పరిస్థితి. వీరి వ్యవహార శైలి పార్టీకి మంచి చేస్తుందా, పార్టీకి చెడు చేస్తుందా, ప్రజలకు వీరిపై ఎటువంటి అభిప్రాయం ఉంది, ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంటుంది, వీరిని ప్రజలు ఎంతవరకు గౌరవిస్తున్నారనే విషయాన్ని వీరి ద్వారా పార్టీకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, గెలుపు ఓటములకు వీరి ద్వారా ఎటువంటి ప్రభావం ఉంటుంది అనే విధంగా అనేక రకాల కోణాలలో సర్వే నిర్వహించిన తర్వాతే ఈ పదవులు ఇచ్చే అవకాశం, పోటీకి నిలబెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా సాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు తన నియోజకవర్గ పరిధిలో ఎన్ని గ్రామాలలో ఏ విధమైన ప్రభావం ఉంది, ఏ విధంగా ఎన్ని పంచాయతీలను గెలిపించుకోగలుగుతున్నారు, ప్రజలతో ఏ విధంగా మమేకమై ఉన్నారు, సంక్షేమ పథకాలను అందించడంలో ఎంతవరకు మమేకమై ఉన్నారు, గ్రూప్ రాజకీయాలను ఏమన్నా ప్రోత్సహించారా, లేదు అందరితో మమేకమై ఉన్నారా, వీరి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంతవరకు ప్రభావం పడుతుంది, ఎంతవరకు మరి ఈ స్థానిక సంస్థల గెలుపుకు కారణం ఉంటుంది అనే విషయాన్ని బేరీజ్ చేసుకున్న తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరును స్థానిక ఎన్నికల ద్వారా పరిగణలోకి తీసుకొని తదుపరి ఎమ్మెల్యేకు ఆ స్థానిక నియోజకవర్గంలో అవకాశం ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకునే విధంగా సర్వే జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుండి మనకు తెలుస్తున్న విషయం. అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. కూటమిలో రాజకీయ దిగ్గజాల నుండి కూడా ఇదే మాట వినిపిస్తున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలే ఎమ్మెల్యేకు ప్రధాన భూమిక పోషిస్తాయి. తదుపరి ఎన్నికలలో నిలబడటానికి అతనికి అవకాశం వచ్చే విధంగా, టికెట్ ఇచ్చే విధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన భూమిక పోషిస్తాయి అనేది రాజకీయ విశ్లేషకుల నుండి, రాజకీయ ప్రముఖుల నుండి వినిపిస్తున్నమాట. ప్రభుత్వ పాలన పనితీరు, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక నాయకుల పనితీరు, కార్యకర్తలతో ఏ విధంగా మమేకమై ఉన్నారు, పార్టీ బలం ఎంతవరకు ఉంది, పార్టీకి నష్టం కలిగించేది ఎవరు, పార్టీకి లాభం కలిగించేది ఎవరు, సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వరకు ఎంతవరకు వెళ్ళినాయి, గ్రామస్థాయి ప్రజలతో మమేకమై ఏ నాయకుడు ఉంటున్నాడు అనే విధంగా పరిశీలన చేసుకొని సర్వే ద్వారా తెలుసుకున్న తర్వాతనే అప్పుడు ఒక ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకొని ఎవరికి ఎంపీటీసీలు గాను, ఎవరికి జెడ్పీటీసీలు గాను, ఎవరికి సర్పంచ్లు గాను, కార్పొరేషన్లకు లో కూడా కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు కూడా ఎవరైతే సరిపోతారు, ఈ విజయ డంకా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో విజయ డంకా మోగించాలంటే ఎవరైతే సమర్థులు, ఎవరికి ఇవ్వాలి అనే విధంగా ఆలోచన చేసిన తర్వాత ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్వే ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి కూడా ఇవాళ ఈ సర్వే అనేది ప్రధాన భూమిక పోషించే పరిస్థితి. ఏ నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఏ కార్యకర్తలకు మరి ప్రజలకు ఏ నాయకుడు అందుబాటులో ఉంటున్నాడు, ఎవరికి ఇవ్వడం ద్వారా విజయం చేకూరిద్ది, ఎవరికి ఇవ్వడం ద్వారా పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎవరైతే సమర్థులు అనే విధంగా ఈ సర్వే ద్వారా తెలుసుకొని వారిని నియమించడం ద్వారా కూటమి ప్రభుత్వం విజయ డంకా మోగించే విధంగా ముందుకెళ్లాలనేది మరి అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి. రేపు సర్వే ద్వారా ఏం జరుగుతుంది, సర్వేలో ఏం తేలుతుంది, సర్వేలో ద్వారా ఏం తెలిసిన తర్వాత ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.